హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. మొగుడే లేని దానికి మంత్రసాని ఎందుకు అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మన పవర్ బాబు గారు బలవంతంగా నటించిన ఈరమల్లు సినిమా బాక్స్ ఆఫీస్ని అతలాకుతలం చేస్తోంది. ఈ సినిమా హిట్ అవ్వకూడదని స్వయంగా పవర్ బాబు గారే దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నాడు. ఆ ఎడిటింగ్ అండ్ విఎఫ్ఎక్స్ బాధ్యత జగన్మామయ్యకి ఇచ్చాడో లేదంటే మంచు విష్ణన్నయ్యకి ఇచ్చాడో తెలియదు, కానీ ఆ విఎఫ్ఎక్స్ దెబ్బకి థియేటర్లో ప్రతి సెకండ్ ప్రతి షాట్కి జలకులే ఆడియన్స్కి. ఆ విఎఫ్ఎక్స్ డిజైన్ చేసినటువంటి ఫోటో చూపించండి అయ్యా అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. పార్ట్ 1 అని మనకు పంగనామాలు పెట్టిందే కాక ఇప్పుడు సినిమా చూడకుండా తప్పించుకున్న వాళ్ళని చిక్కించుకోవడానికి పార్ట్ 2 కూడా వదులుతారంట. ప్రతిసారి మనల్ని ఎవరు ఆపేది అంటాడు. మనల్ని ఎవడాపుతాడు బాబు? అసలు మనం ముందుకు వెళ్తేగా ఎవడన్నా ఆపడానికి? ప్రీమియర్స్కి ఆగిపోతేవి, మనల్ని ఎవడన్నా ఆపేదాకా ఉంటామా మనం? 5 ఏళ్ళు డేట్స్ ఇవ్వకుండా నిర్మాతల్ని నాకించిందే కాక ఎత్తిపోయిందని తెలిసి కూడా ప్రీమియర్స్ పేరుతో 800, 1000 రూపాయలు పెట్టి ఆడియన్స్ని నాకించాడు. సరే, డబ్బులు పోతే పోయింది అనుకున్నారు వాళ్ళ ఫ్యాన్స్. కానీ మన పవర్ బాబు గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీ కోరిక మేరకే టికెట్ రేట్లు పెంచాను అన్నాడు. అంత డబ్బులు పోయినా కూడా బాధపడని వాళ్ళ ఫ్యాన్స్ ఈ ఒక్క మాటతో కుమిలి కుమిలి ఏడ్చారు. అసలు జీవితంలో కోరికలే కలగకుండా చేశాడు బాబు. మీ తెలివితేటలకి, మీ మేధస్సుకి, సమయస్ఫూర్తికి, మీకున్న వాక్చాతుర్యానికి, మీకున్న విషయ పరిజ్ఞానానికి మీరు ఆంధ్రాకి ముఖ్యమంత్రి కదయ్యా, పాకిస్తాన్కి ఆర్థిక శాఖ మంత్రి అవ్వాలి. ఇప్పుడు వాళ్ళు కనీసం అడుక్కు తింటున్నారు. మీరు ఆర్థిక శాఖ మంత్రి అయితే ఇక అడుక్కోవడానికి కూడా ఏముండదు, చస్తారు నా కొడుకులు. కథలో ఏలు పెట్టి గెలికి పెద్ద రచయితలాగా ఒకదానికి మరొకదానికి సంబంధం లేని సీన్స్ అన్ని రాసుకొని సినిమాని తీసి చెడగొట్టిందే కాక ఎవరో బాయ్కాట్ చేశారు, ఎవరో నెగిటివిటీ చేశారు, ఎవరో కుట్ర చేశారు అంటున్నాడు. అసలు ఇంతకంటే పెద్ద కుట్ర ఏమన్నా ఉందా? కానీ ఈ ఒక్క సినిమాతో వాళ్ళ ఫ్యాన్స్ని కూడా మార్చేశాడు అయ్యగారు. రిలీజ్కి ముందు జాతిని మింగుతాం, ఈ రికార్డుని లేపుతాం, ఆ రికార్డుని పడగొడతాం, మా పవర్ ఏంటో చూపిస్తామని ప్రీమియర్స్ ఇంటర్వెల్కే బయటకు వచ్చి మాకే రికార్డులు అవసరం లేదు, మాకు సినిమా హిట్ కావాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. ఒక్క ప్రీమియర్తో ఇంత మార్పా? నీ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి ఇది పోయింది, ఇంకోసారి చూపిస్తాం మేమేంటో అనేవాళ్ళు. దశాబ్ద కాలంగా పాపం ఇదే చెప్పుకుంటూ వచ్చారు. మరి విసుగొచ్చిందో లేదంటే మన పవర్ బాబు గారి వల్ల అవ్వదనుకున్నారో తెలియదు, కానీ మాకే రికార్డులు వద్దంటున్నారు. ఇదంతా గుడ్లప్పగించి చూసిన మన ట్రేడ్ పండితులు పవర్ బాబు గారిని ఓజీ సినిమాలో కూడా ఏలెట్టి గెలకాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే కృష్ణన్నయ్య తప్పుకున్నాక పవర్ బాబు గారి ఏళ్ళు కాళ్ళు పెట్టి హరహర ఈరమల్లుని కాస్త హరహర ఎనక్కి మల్లుని చేశాడు. పవర్ బాబు గారు గెలకడం సినిమా ఫ్లాప్ అవ్వకపోవడమా? విజయవంతంగా అస్సాంలో ల్యాండ్ అయింది. దాంతో సక్సెస్ఫుల్గా ఫ్లాప్ అయినందుకు సక్సెస్ మీట్ పెట్టారు. ఇది చూసిన మన ట్రేడ్ పండితులు మొగుడే లేని దానికి మంత్రసాని ఎందుకు అన్నట్లు ఫ్లాప్ అయిన సినిమాకి సక్సెస్ మీట్ ఏంటని నెత్తి నోరు బాదుకుంటున్నారు. కొనగా లేనిది కొసరితే తీరునా? సినిమా రిలీజ్ రోజునే పట్టించుకొని జనాలు సక్సెస్ మీట్ పెడితే పట్టించుకుంటారా? మూవీ సక్సెస్ మీట్ పెట్టి కన్ఫ్యూజ్ చేసి ఆడియన్స్ని థియేటర్స్కి రప్పిద్దామని స్కెచ్ చేసినట్టున్నాడు. కాదు బాబు, ఫ్లాప్ అయిన సినిమాకి సక్సెస్ మీట్ అంటే జనాలు పల్లికిలించరు. సినిమా బడ్జెట్ ఏమో 250 కోట్లు, దాంట్లో జరిగిన థియేటికల్ బిజినెస్ ఏమో 126 కోట్లు. హిట్ సినిమాతోనే 100 కోట్లు రాలేదు మీకు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 127 కోట్ల షేర్ రావాలి. సగమన్నా వచ్చిందా? ఇదంతా చూసి నగర పౌరులు నవ్వుతున్నారు బాబు. మీ పిఆర్ టీం ఏమో తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరే దిక్సూచి అన్నట్లు బిల్డప్ ఇస్తుంటే మీకేమో 10 సినిమాలు తీస్తే ఒక్క హిట్టుకే దిక్కులేదు. ఇక శరణమన్నయ్య అయితే సోలో పాన్ ఇండియా హిట్ లేకపోయినా గూగుల్ స్టార్ అని పెట్టుకొని గూగుల్ తల్లికే గుండె పగిలే రేంజ్లో ఫేక్ కలెక్షన్ పోస్టర్ దించాడు. మీరేమో ఏకంగా ఫ్లాప్ అయిన సినిమాకే సక్సెస్ మీట్ పెట్టారు. కొంపదీసి మంచు విష్ణన్నయ్యకి పోటీనా ఏమి? ఒక్కరోజుకే ఇండస్ట్రీ హిట్ అని పోస్టర్ దించాడు అన్నయ్య. అందుకని దానికి పోటీగా ఏమన్నా ఈ సక్సెస్ మీట్ పెట్టారా? ఒక విధంగా చూస్తే చిరంజీవే బెటర్ మీకంటే. మొదటి నుంచి ఫేక్ కలెక్షన్స్తో ఫేక్ సెంటర్స్తో లాగించినా ఇలాంటి ఫేక్ ఎప్పుడు చేయలేదు ఆయన. సరే, ఎలాగూ సక్సెస్ మీట్ పెట్టారు, పోస్టర్ ఒక్కటే తక్కువైంది. 1186 కోట్లు డే 1 వచ్చాయని, అవతార్ రికార్డ్స్ బ్రేక్ అని ఆ పోస్టర్ కూడా దించేయండి. తోకలు పీకి మెడలో వేసుకొని పారిపోతాయి అవతార్లన్నీ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి ఈ హఠాత్ పరిణామం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.